మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు డిప్రెషన్లోకి వెళ్లకూడదని, కాలేజీలో ఏ సమస్య వచ్చినా ప్రిన్సిపల్కి కానీ పోలీసులకు కానీ తెలపాలని, అంతేగాని ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదని ఎస్ఐ శ్వేత దిశానిర్దేశం చేశారు. కోల్పోకుండా ఫ్యూచర్లో సక్సెస్ సాధించాలనే ఉద్దేశంతో ఇవాళ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో నేను ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. నా ఉద్దేశం ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఒక ఆపర్చునిటీ లేదు అంటే మనకి ఇంకొక ఆపర్చునిటీ ఎత్తుక్కోవాలి, అంతే తప్ప మనం ఇంతటితోనే మన లైఫ్ ఆగిపోయిందని చెప్పేసి ఎవరు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోకూడదు. మనకు ఒక సబ్జెక్ట్ మిగిలిపోతే మనకు సప్లీస్ ఉంటాయి, సప్లీస్లో మళ్ళీ ట్రై చేయాలి, గెట్ ఇన్ అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు మనకి ఎంసెట్లో సీట్ రాలేదు, ఫ్రీ సీట్ రాలేదు, సరే ఇంకో కాలేజ్లో మామూలు సీటు ట్రై చేసుకోవాలి, వెళ్ళి జాయిన్ అవ్వాలి, చదువుకోవాలి. సరే ఇంకా నాకు అదే మంచి కాలేజ్లో సీట్ రావాలి అనుకుంటే మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడము, వేరే ఒక ఆపర్చునిటీ తీసుకొని మనం సక్సెస్ సాధించాలి తప్ప మనకి ఇంతటితోనే లైఫ్ అయిపోయింది అని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకోకూడదు. విద్యార్థులందరికీ ఫ్యూచర్ చాలా ఉంది, మీకు ఇక్కడితోనే అయిపోయిందని మీరు ఎవరు అనుకోవద్దు. ముందు మనకి ఫెయిల్యూర్స్ లేని సక్సెస్ అనేది ఎప్పుడు రాదు. మనకి ఫెయిల్యూర్తో పాటు ఎన్ని ఫెయిల్యూర్స్ మనం ఫేస్ చేస్తుంటామో మనకు అంత సక్సెస్ మనం గెటిన్ అయిపోయి సక్సెస్ సాధించగలుగుతాం. అంతేగాని మన ఇంతటితోనే మన లైఫ్ అయిపోయిందని ఎవరు సూసైడ్ చేసుకోవద్దు దయచేసి. ఇది మా పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి చిన్న